మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళే చేసుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఒక్కసారి ఇలాగే బెదిరించి గ్రీష్మతో నా పెళ్లికి ఒప్పించావమ్మా. ఏమైంది? మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు. ఇప్పుడేంటి? ఇవన్నీ కావాలి అంటే వసుంధరని వదిలేసి రావాలి, అంతే కదా? అప్పుడు ఇవన్నీ నాకే ఉంటాయి, అంతేగా? నువ్వింతదాకా వచ్చావు కాబట్టి చెప్తున్నానమ్మా. దీనికి నేనిచ్చే వాల్యూ ఇదే. ఇక నేను పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్గా కొనసాగుతాను. వసుంధరని పెళ్లి చేసుకుని ప్లాంటేషన్కి వెళ్తాను. అది జరగదు, జరగనివ్వను. అమ్మా, ఇన్నాళ్ళు నీతో నేను తలపడాలనుకోలేదమ్మా. అందుకే నువ్వు ఏం చెప్తే అది చేశాను. కానీ ఒక అమ్మాయి మీద కోపంతో కాదు, ఈగోతో కాదు, అహంకారంతో ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను నీకు గట్టిగానే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సగం వాటా నాది. ఏం వాటా? నువ్వు కంపెనీలో ఉండాలో లేదో, వాటా ఇవ్వాలో లేదో నిర్ణయించాల్సింది నేను. ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ మల్లికా ప్రతాప్ గారు, మీకు బిజినెస్ చేయడం బాగా తెలుసు. అది నేను ఒప్పుకుంటాను. కానీ లాకి సంబంధించి ఇలాంటి విషయాలు డీల్ చేసేటప్పుడు కొంచెం లీగల్ హెల్ప్ కూడా తీసుకుంటే బాగుంటుంది. సరే, పర్వాలేదు, నేను చెప్తాను. ఇంటి పెద్ద ఆస్తి వివరాలు రాయకుండా చనిపోతే అప్పుడు ఆ ఆస్తిలో సగం వాటా తల్లికి, సగం వాటా కొడుక్కి వస్తుంది. ఇకపోతే పెళ్ళి. నాకు మాటలు మార్చి మార్చి విసుగొచ్చింది. ఇక ఫిక్స్ చేద్దాం. పెళ్లి పత్రికలో రాసినట్టు 27వ తారీఖునే వసుంధరతో నా పెళ్లి.
పెళ్లికి నువ్వు వస్తావో రావో నీ ఇష్టం. ఇక నువ్వు మాత్రం ఖచ్చితంగా రాకు. ఈ మల్లిక ఓటమిని ఒప్పుకోదు. అమ్మకి పంతం బాగా ఎక్కువ అవుతుంది. నేను ఆమె కొడుకునేగా, నేను తగ్గాలనుకోవడం లేదు. అరే, భరిస్తున్న కొద్దీ మొండితనం ఎక్కువ అవుతుంది. ఆమెకి తను చేసిన తప్పేంటో తెలియాలి. జరిగిన దాంట్లో మీ తప్పు కూడా ఉంది కదా సార్. నా తప్ప? అవును సార్. గ్రీష్మ మేడంతో ఎంగేజ్మెంట్ రోజున మీరు చేసింది కరెక్టేనా? ఈ ఊరు నుంచి నన్ను తీసుకొచ్చాక మీ నిశ్చితార్థం గురించి చెప్పారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చాక మేడంకి విషయం చెప్పారు. తను ఇచ్చిన మాట గురించి మీరు ఆలోచించారా? మరి మీ గురించి మేడం ఆలోచించాలని ఎలా అనుకుంటున్నారు? తన పంతానికి మీరు తగ్గకపోతే మీ పంతానికి మేడం ఎలా తగ్గుతారు? నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది వసుంధరా. కాకపోతే మొదలు పెట్టింది ఎవరు? ఒకరు మొదలు పెడితే ఒకరు ఆపాలి, కానీ దానిలో ఆజ్యం పోయకూడదు సార్. వదిలేయడం తేలిక, పట్టుకోవడం కష్టం సార్. తల్లిదండ్రులున్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలియదు సార్. ఒక్కసారి వాళ్ళు దూరం అయితే మళ్ళీ వాళ్ళని చేరుకోవడానికి జన్మెత్తాలి. మేడం ఆస్తి ఇవ్వను అంటే నాకు ఆస్తి కాదు, నీ ప్రేమ కావాలి అని చెప్తే తను కరిగిపోయేవారేమో. అంతేకాని చట్టం వరకు వెళ్ళి ఆస్తిలో భాగం ఉందంటే మేడంకి కోపం రాదా? నిజమే, కానీ నేనిప్పుడెళ్ళి మాట్లాడితే ఓడిపోయినట్టే కదా. అమ్మ దగ్గర ఓడిపోయినా గెలిచినట్టే సార్. ఎందుకంటే మీరు తగ్గితే అమ్మ నేర్పిన సంస్కారం గెలిచినట్టే కదా. కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయి సార్. థ్యాంక్ యూ వసుంధరా. ఇవాళ తప్పకుండా అమ్మకి సారీ చెప్తాను. అమ్మ కోసం మాత్రమే కాదు, నీకోసం, నా కోసం, మనందరి కోసం. సార్, ఇంక మనం వెళ్దామా సార్? ఎంత తెలిసిన వార్డెనైనా మనం మరీ ఎక్కువ చనువు తీసుకుంటున్నాం అనుకోకూడదు కదా. అలాగే వెళ్దాం పదండి లేడీ వివేకానంద గారు. ఇంకేమన్నా జ్ఞాన గుళికలున్నాయా? ఉన్నాయి, కానీ ఇవాల్టికి చాలు, పదండి.